పాత పెన్షన్ ఏరియల్స్ వచ్చినాయి 2023 ఏప్రిల్లో. రివైజ్డ్ పెన్షన్ రాలే మీకు? రివైజ్ పెన్షన్ రాలేదు. అంటే ఎవరు అడిగినా కానీ దానికి కరెక్ట్ సమాధానం లేదు. అంటే నాకన్నా నిన్న మొన్న దీపైన వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. కారణం ఏంది? ఎందుకు కారణం ఏంది చెప్పాలి కదా. అది ఎందుకు వదిలేస్తారా అంటే మేము ఆఫీస్కి పోయినాం. మా దగ్గర నేను మీ పేరు? నా పేరు బుచ్చిరెడ్డి. ఏ బుచ్చిరెడ్డి? ఇల్లందులో పనిచేసాం. ఇల్లందు ఓసి. మీకు ఎంత వస్తుంది? 22,992. ఇంకా రివైజ్డే కాలే? అంతే రివైజ్ కావాలి. ఏరియా అంతకుముందు మేము 10 నెలల ఏరియల్స్ కూడా వచ్చినాయి సార్. పెన్షన్ సంబంధించింది. ఏప్రిల్ 23. ఎంప్లాయీ కోడ్ రాసుకోండి. చెప్పండి. 044682 ఎలక్ట్రీషియన్ జేకే వస్తువులు. ఓకే, ఇంకెవరైనా వారి అభిప్రాయాలను చెప్తే బాగుంటుంది. చెప్పండి సార్. ఒక బాధ్యత జీవితంలో ప్రతి ఒక్కరు మాట్లాడాలి. వెంకన్న మాట్లాడతాడు. ఓకే. రిటైర్డ్ సింగరేణి అన్నదమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారం. అలాగే మనకు మన సమస్యల గురించి ముందు తీసుకుపోయి పోరాడే పెద్దలకు ఇంతకుముందు అన్నగారు అన్నట్టు మనం ఈ పబ్లిక్ గార్డెన్ కాకుండా మనది ఒక పెద్ద సంస్థల ఇంతమంది ఆఫీసర్లు కానీ వర్కర్లుగా రిటైర్డ్ అయ్యి కొన్ని వందల మంది ఉన్నారు. ఒక 50% కూడా రాలేదు. మనం ఇంకా దీన్ని కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇంకా అధిక మంది వస్తారు. కలెక్టర్ ఆఫీస్ కానీ ఏదైనా ఒక వేరే చోటును మన మీటింగ్ అమర్చుకొని దానిలో ప్రెస్ వాళ్ళు కూడా మనం వాళ్ళకి చెప్తే మనం మాట్లాడే సమస్యలు ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్కరి ఇటువంటి హాస్పిటల్ అయినా ప్రెస్ వాళ్ళకి ఇస్తే పేపర్కి వస్తుంది, యూట్యూబ్ వస్తాయి. కాబట్టి మన సమస్యలను కూడా వాళ్ళు ప్రెస్తోని బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకొని మన వారకే యూట్యూబ్ వస్తుంది సెల్లులలో, బయటకి ఎక్స్ప్లోర్ అవుతలేదు. కాబట్టి మనం ఎవ్రీ మంత్ ఒకటే రోజు కాబట్టి ఏదన్నా ప్రెస్ వాళ్ళతో మాట్లాడి మన పెద్దలు మన మీటింగ్కి వచ్చి వాళ్ళు మీడియా కవర్ చేసేటట్టు ప్రయత్నం చేయాలని, అలాగే ఈ చిన్న చిన్న సమస్యలు రాసుకొని మీరు చేసే ప్రయత్నం చేయాలని అందరికి కావాల్సింది అదే మెయిన్. మనకు రిటైర్మెంట్ వాళ్ళకి ఎక్కువ మెడికలే ఉంటుంది కాబట్టి వీటి చూసి చేయాలని. నా పేరు బూర్ణ వెంకటేశ్వర్, బి వెంకటేశ్వర్.